బీడీ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు లక్ష్మణ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో తెలంగాణ బీడీ కామ్గార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శివాజీ బీడీ కంపెనీ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ శివాజీ బీడీ యాజమాన్యం కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలలో 5 రోజులు, 6 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని, వెంటనే యాజమాన్యం 25 రోజుల ఉపాధి కల్పించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ బీడీ కామ్గార్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు లక్ష్మణ్. ఈ శివాజీ బీడీ యాజమాన్యము కార్మికులకు తీవ్రంగా మోసం చేస్తుంది. ఎందుకంటే ఇందులో 40-50 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులకు సర్వీస్ విషయంలో చాలా మోసం చేస్తుంది. 180 రోజులు పని చేయలేదని సర్వీసును ఎగ్గొట్టడం జరుగుతుంది. దీనివలన సెంట్రల్లో ఉన్నటువంటి 6,000 మందికి తీవ్రంగా నష్టం చేస్తుంది ఈ బీడీ యాజమాన్యము, ఈ శివాజీ బీడీ యాజమాన్యము. ఈ శివాజీ బీడీ యాజమాన్యంపై కఠిన చర్య తీసుకొని ప్రభుత్వము కార్మికులకు రావాల్సిన సర్వీసును సక్రమంగా కట్టాలి. ఇంట్లో 50 సంవత్సరాలు చేసిన కార్మికులకు 180 రోజులు చేయలేదని, పని చేయలేదని వాళ్ళ సర్వీసును ఎగ్గొట్టడం జరుగుతుంది. ఎన్ని ఏళ్ల నుంచి మేము ఈ ప్రభుత్వ అధికారులకు ఈ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా కంపెనీ నడచలేదని ఇప్పటికీ 8 రోజుల పని మాత్రమే ఇస్తుంది కంపెనీ. దీనివలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి ఈ కంపెనీపై కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం కూడా స్పందించకపోతే మేము ఈ కంపెనీ ముందు రిలే నిరాహార దీక్ష చేసి ఈ కంపెనీపై తగిన చర్య తీసుకోవాలని మా ఫెడరేషన్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.